గంజాయి పంట బెల్ట్ షాపుల జోరు. ఏపీ మత్తులో జోగుతోందని అయినా పాలకులకు పట్టడం లేదని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల వ్యవధిలోనే గంజాయి పంట లేకుండా చూస్తామని చెప్పిన హోంమంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్లోనూ విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోందని ఆమె విమర్శించారు. అలాగే హోంమంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట మీదుగా గంజాయి రవాణా జరుగుతోందని ఆమె ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు రవాణా జరుగుతోందని అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోరా అని ఆమె నిలదీస్తున్నారు. హోంమంత్రి సొంత జిల్లాలోనే మహిళా భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఏపీలో మహిళలపై దాడుల్లో 80% మద్యం మత్తులో జరిగినవేనని వరదు కళ్యాణి అన్నారు. ఏపీలో 50,000కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, ఇలాంటి దారుణ పరిస్థితిలో మహిళల భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోవడానికి కారణం బెల్ట్ షాపులు ఉధృతంగా పెరిగిపోయాయని ఆమె అన్నారు. ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రయాణం. ఈ సాయంత్రం లేదా రాత్రి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక అధికారులతో సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అంశాలపై విచారణ జరిపేందుకు నియమితమైన కాళేశ్వరం కమిషన్ నేటి నుంచి కీలక దశలోకి అడుగుపెట్టింది. ఈ కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు హాజరు కానున్నాయి. మొత్తం 3 రోజుల పాటు 3 ప్రధాన ఏజెన్సీ సంస్థలను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. 100 కోట్ల ఓటర్ల దిశగా భారత్లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88 కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. భారత్ త్వరలోనే 100 కోట్ల మంది ఓటర్లతో రికార్డు సృష్టించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. భార్యను హత్య చేసి కుక్కర్లో ఉడికించిన కిరాతక భర్త. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న తన భార్యపై అనుమానంతో భర్త గురుమూర్తి కిరాతకంగా హత్య చేశాడు. భార్యను ముక్కలుగా నరికి ఆమె డెడ్ బాడీ భాగాలను కుక్కర్లో ఉడకపెట్టి అనంతరం ఆ అవశేషాలను చెరువులో పడేశాడు.